ఓంకారేశ్వర్ నుండి 70 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న మహేశ్వర్ లో పుష్కర స్నానం అయిన తర్వాత చూడవలసిన ప్లేసెస్ చెప్తాను. మహేశ్వర్ లో పుష్కర స్నానం చేయాల్సిన ఘాట్ అహల్య ఘాట్. ఇది చాలా పెద్ద ఘాట్, అలాగే చాలా ఫేమస్. నెక్స్ట్ మహేశ్వర్ ఫోర్ట్. మహేశ్వర్ ఫోర్ట్ దగ్గరే మనకి అహల్యేశ్వర్ టెంపుల్ అలాగే అహల్య ఘాట్ ఉంటుంది. నెక్స్ట్ ఓల్డ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్. నెక్స్ట్ రాజరాజేశ్వర్ టెంపుల్. ఇది ఒక శివాలయం. అహల్యేశ్వర్ టెంపుల్ నుండి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఏకముఖ దత్తా టెంపుల్. ఇది దత్తాత్రేయ టెంపుల్. అహల్యేశ్వర్ టెంపుల్ నుండి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న సహస్రధార వాటర్ ఫాల్స్. జ్వాలేశ్వర్ మహాదేవ్ టెంపుల్. శివుడు త్రిపురాసురుడిని వధించిన తర్వాత తన ఆయుధాలన్నింటినీ ఇక్కడే నర్మదా నదిలో వదిలేశారట. కాళేశ్వర్ టెంపుల్. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ద్వాపర యుగంలో బాణాసురుడు బాణేశ్వర్ టెంపుల్లోని శివుడిని పూజించేవాడట. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇది నర్మదా నది మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ రేవా సొసైటీ. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అది కూడా చూడండి, ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ.